హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మీకు గనక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీ మెంటర్షిప్ కావాలంటే అక్కడ నాకు డిఎం చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లైని ఇస్తాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము. జస్ట్ 499 కి చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మేము ఒక కోర్స్ అనేది డిజైన్ చేసాము. సో ఈ కోర్స్ మీకు 12 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సింగిల్ కోర్స్ అనేది ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మీరు 1 year లో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ చేసినా సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి రావడం జరిగింది. ఏంటన్నా మనం ఇప్పుడు గోవాకి వెళ్ళాలంటే మనకు తెలంగాణలో అయితే ఎన్ఐటి వరంగల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఉంది. ఒకవేళ మీరు ఇనిషియల్ గా గోవాలో జాబ్ చేసినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ ద్వారా వరంగల్ కానీ తాడేపల్లిగూడానికి కానీ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మనకు రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చరికి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. సో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి చెప్తాను అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఉన్న ఉద్యోగం కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇవి గ్రూప్ ఏ పోస్టులు. గ్రూప్ బి వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు, దాంతోపాటు మనకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్. ఇక గ్రూప్ సికి వచ్చేసరికి టెక్నీషియన్ ఉద్యోగాలు, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్. ఈ ఉద్యోగాలు ఏవైతే ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరికైతే 27 సంవత్సరాల ఏజ్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే గ్రూప్ సి లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయితే 40,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. 27 ఏజ్ ఉన్న వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసినట్లయితే సో వీటికి వచ్చేసరికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా? సో దీనికి 33 వరకు అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే డైరెక్ట్ మీరు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అదేవిధంగా సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ అనేది సైన్స్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ తో పాటు ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. సో ఐటీఐ సర్టిఫికేట్, డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ అయినా అడుగుతా ఉన్నారు, లేకపోతే ఐటీఐ అని అడుగుతా ఉన్నారు, లేదా 10th+ ఐటీఐ అడుగుతా ఉన్నారు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీలో ఎవరైనా స్టూడెంట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఏ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రూప్ ఏ పోస్ట్ కి అయితే మనం 1000 రూపీస్ పే చేయాలి, అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్. గ్రూప్ బి, గ్రూప్ సి కి అయితే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఏ అయితే మనకు వచ్చేసరికి 500 రూపీస్ అండ్ గ్రూప్ బి అండ్ సికి వచ్చేసరికి 250 రూపీస్ ఏదైతే ఉందో అది మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ లో అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ తీసుకొని వెళ్ళి సో మీరు పోస్ట్ ద్వారా గోవాకి, ఎన్ఐటి గోవాకి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు స్టేజ్ 1 ఉంటుంది అండ్ అదేవిధంగా స్టేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 లో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇవన్నీ కూడా మనం 499 కోర్స్ ఏదైతుందో ఆ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్యూటర్స్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ టెక్నికల్ స్టాఫ్ కి సంబంధించి పార్ట్ బి కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఎవరైతే మనకు స్టేజ్ 1 కంప్లీట్ చేస్తారో స్టేజ్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి స్టేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. అంటే 2 స్టేజ్ల ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏ ఉద్యోగానికైనా. దాని నుంచి మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే nitgoa.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అనేది డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి. వన్స్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ద రిజిస్టర్ ఎన్ఐటి గోవా క్యాంపస్, సౌత్ గోవా డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ గోవా, పిన్ కోడ్ 403703కి
మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా పంపించడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th May 2025 వరకు ఇచ్చారు. సో 27th April 2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత 6th May వరకు అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో పోస్ట్లు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సో ఏజ్ ఏంటి, దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ అప్లికేషన్ ఫీ ఏంటి, అండ్ లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు మీకు తెలుసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.